హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకొచ్చే అతి ముఖ్యమైన అని చెప్పాలి. సో 3 ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. ఐ థింక్ ఎవరైతే కొంచెం ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేస్తూ అంటే అసలు ఏంటి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా టైంని ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే బై ఛాన్స్ వాళ్ళకి బయటకు వెళ్ళే ఆప్షన్ లేకపోవటం వల్ల కావచ్చు, లేదంటే పర్సనల్గా వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. అంటే ఎక్కువగా బయట వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో మింగిల్ అవ్వటం అనేది నచ్చదు. కొంతమందికి కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వరు, ఎవరితో కలవటం అనేది జరగదు కాబట్టి కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మోస్ట్లీ టైం అనేది ఎక్కువ ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా అది పక్కన పెట్టేస్తే అసలు రీజన్ వచ్చేస్తే కొంతమందికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారనమాట. సో హోమ్లో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, సో బయటకు వెళ్ళొద్దు, సో ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా మనం టీనేజర్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు అట్ ద పాయింట్ వచ్చింది కాబట్టి. సో వాళ్ళని కొంచెం మనం ఇంట్లోనే ఏదో బంధించినట్టుగా, సో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది కొంచెం కూడా కల్పించకుండా ఎక్కువ ఇంట్లోనే ఉంచేస్తూ ఉంటారు. బట్ ఎనీవే రీజన్స్ మనం ఏం తీసుకున్నా కూడాను మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ హౌస్లో ఉండేవాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుంది, అసలు అలా ఉండటం వల్ల వచ్చే ముఖ్యమైన సీరియస్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి అనమాట. సో అవేంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఐ థింక్ ఈ జోన్లో ఎవరైనా ఉన్నట్లయితే ఐ థింక్ మనము కొన్ని రీల్స్ అనేవి రీసెంట్ డేస్లో చూస్తూనే ఉంటాము. ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. ఎక్కువ ఇంట్లోనే ఉండటం వల్ల వాళ్ళు కొంచెం మెంటల్లీ అలా అయిపోయారు, ఇలా అయిపోయారు, సో ఒక చంద్రముఖి లాగా అని చెప్పేసి కొంచెం కామెడీ టైప్లో కూడా కొన్ని మనం రీల్స్ చూస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ ఎక్కువ టైం అనమాట. అంటే మ్యాక్సిమం ఎక్కువ డేస్ ఇంట్లోనే ఎక్కువ గడిచిపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో మానసికంగా ఏదో మనం మిస్ అవుతున్నాము అనే ఫీల్తో పాటుగా నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఎలా అంటే మేబీ ఎవరన్నా సరే ఇంట్లో రిస్ట్రిక్షన్ పెట్టి ఆపేశారు అనుకోండి, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఇలాంటివి చెప్పటం వల్ల, అదే పనిగా చెప్పటం వల్ల వాళ్ళకి మెంటల్లీ డిస్టర్బ్ అవ్వటమే కాకుండా కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే నెగిటివ్గా ఆలోచనలు, అది పాజిటివ్గా వెళ్ళదు. అక్కడి నుంచి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ ఫ్రీడమ్ అనేది మనం కల్పించలేనప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ మైండ్ నెగిటివ్గా ఆలోచన అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే కొంతమంది పేరెంట్స్ పరంగా తీసుకున్నా, లేకపోతే మ్యారీడ్ పర్సన్స్ అయినా సరే, హస్బెండ్ కానీ, యాక్చువల్లీ ఈ ప్రాబ్లం బాయ్స్ కంటే ఎక్కువ గర్ల్సే ఫేస్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. సో కొంచెం అమ్మాయి కదా, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి, సో బయట ఎక్కువ ఉండకూడదు, ఇలాంటివి ఎక్కువ ఈ కండిషన్స్ అనేవి హస్బెండ్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, పిల్లలకి టీనేజర్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట. ఓకే, అంటే వాళ్ళ భయం వాళ్ళది. సో బయట సిచ్యువేషన్స్ సొసైటీలో బాగుండటం లేదు కాబట్టి వాళ్ళ భయం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓకే, అంతవరకు చెప్పచ్చు, తప్పు లేదు. బట్ అలా అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికి బయటకి పంపించకుండా సో ఇంట్లోనే జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ మైండ్ పూర్తిగా డల్ అయిపోతుంది అనమాట. సో మైండ్ రిఫ్రెష్ అవ్వటం కానీ, యాక్టివ్ అవ్వటం కానీ జరగదు. ఎక్కువగా మోస్ట్లీ హోమ్లో స్పెండ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా డల్ అయిపోతుంది అనమాట. ఆలోచన శక్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేకపోవచ్చేమో కానీ కొంచెం బయటకు వెళ్తేనే మనుషులు ఎలా ఉంటున్నారు, మనుషులతో ఎలా మాట్లాడాలి, సో బయట ఏం జరుగుతుంది సొసైటీలో, సో అదొక అవగాహన వస్తుంది వాళ్ళకి కూడా అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏమన్నా క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకేం తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్తూ ఉంటారు. సో అలా ఉంటే ఓకే, కొంతవరకు కరెక్ట్ అయినా కూడాను అలానే ఉండటం వల్ల మోస్ట్లీ నెగిటివ్ ఆలోచనలు రావడంతో పాటుగా అవి ఇంకాస్త మరింత ఎక్కువ అవుతాయి అనమాట. అంటే రోజులు గడిచే కొద్దీ కూడాను నెగిటివిటీ ఎక్కువైపోతుంది వాళ్ళ బ్రెయిన్లో అనమాట. ఏది పాజిటివ్గా థింక్ చేయలేరు. ఏదైనా ఒక వర్డ్ చెప్పినా కూడాను అది రాంగ్ వేలోనే చూస్తారు. మీరు మంచిగా చెప్తున్నా కూడాను వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో ఇది నాకు ఎందుకు ఇలా చెప్తున్నారు, సో ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, లేదా ఎందుకు నన్ను అగ్రెసివ్ చేస్తున్నారు అనే థాట్స్ వస్తూ ఉంటాయి. సో అవసరానికి మించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో అక్కడే మనం చాలా మందిని చూస్తుంటే ఓవర్ థింకర్స్ అంటూ ఉంటాము.
యాక్చువల్లీ వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఫామ్ అవుతుందో, ఒక డిసీజ్ లాగా ఒక విషయం, ఆటోమేటిక్గా వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఏం మాట్లాడినా కూడా అది ఓవర్గా తీసుకోవటం, ఓవర్గా రియాక్ట్ అయిపోవటం కానీ, ఓవర్గా మాట్లాడటం కానీ ఇలాంటివి చేస్తుంటారు. కొంతమంది సైలెంట్గా ఉంటూనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో చాలా స్ట్రెస్ తీసేసుకొని హెల్త్ అనేది నిజంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ డిస్టర్బ్ చేసుకుంటున్నారు అనే దానికన్నా కూడా డిస్టర్బ్ అయ్యేలాగా కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో అది కరెక్ట్ కాదు. ఫిజికల్లీ, మెంటల్లీ వాళ్ళు చాలా చాలా వీక్ అయిపోతారు అనమాట. ఎక్కువ రోజులు ఇలానే గడిపేస్తూ ఉంటే, ఎక్కువ మంత్స్, ఎక్కువ ఇయర్స్ వాళ్ళకి బయట ఏంటి సొసైటీలు అనేది తెలియకుండా, సో వాళ్ళు ఏదో జాగ్రత్త చేసుకుంటున్నాం కదా అని ఇంట్లోనే ఉంచితే ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, సో అది కరెక్ట్ కాదు. సో ఎలా ఉండాలి అంటే, ఎవరైనా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా పేరెంట్స్ పరంగా తీసుకున్నా కూడాను వాళ్ళకి గుడ్ వేలో వాళ్ళకి ఎలా అంటే ఎలా ఉండాలి అనేది మంచిగా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదానికి అరవటం కానీ, కోప్పడటం కానీ అనేది మ్యాక్సిమం తగ్గించేసి మోస్ట్లీ వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని నిదానంగా మంచిగా చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు వింటారు అనమాట. సో అంతేకాని సో మీరు అదేదో చేసినట్లుగా, వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్లుగా మీరు చేశారు అనుకోండి, మైండ్ రాంగ్ వేలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అనమాట. వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా వీక్ అయిపోతుంది అనమాట. సో మెంటల్గా ఏం కరెక్ట్గా థింక్ చేయలేరు, ఫిజికల్లీ వీక్ అయిపోతారు డే బై డే అనమాట. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మ్యాక్సిమం ఎవరైనా సో ఏదన్నా ఉన్నా వాళ్ళకి మంచిగా చెప్పి పంపించండి. మేబీ ఎవరైనా కానీ, ఐ థింక్ మీ పిల్లలు కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో అయినా సరే కావచ్చు, బయటకు వెళ్ళినా హ్యాపీగా పంపించండి. బట్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. సో ఓకే, కేర్ఫుల్గా ఉండు, సో ఇలా ఇలా అని చెప్పేసి మంచిగా ఒక 4 వర్డ్స్ చెప్పేసేయండి, పంపించండి. అంతేకాని సో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో బంధించటం లాంటి పనులు మాత్రం అస్సలు చేయమాకండి. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది ఎవరు రిస్ట్రిక్ట్ చేయకపోయినా కూడా వాళ్ళకై వాళ్ళుగా కొంతమంది ఎక్కువగా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అది మీకు ఇష్టమయ్యి, అది మీకు నచ్చి స్పెండ్ చేస్తే ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఓకే, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, సో వద్దులే అనుకొని కొన్ని మనసు చంపుకొని కొంతమంది హోమ్లోనే ఉంటారు అనమాట. అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడటం కానీ, లేదా ఒక షాపింగ్కి వెళ్ళటం కానీ, లేదా ఒక కొత్త ప్లేస్, ఒక నేచర్ని ఎంజాయ్ చేయటం కానీ ఏమీ ఉండదు వాళ్ళకి అనమాట. బట్ ఏంటి అంటే, అప్పుడప్పుడైనా సరే రెగ్యులర్గా వెళ్ళండి, హ్యాపీగా అని చెప్పకపోయినా కూడాను మోస్ట్ ఆఫ్ ది మీకు కుదిరినప్పుడైనా సరే కొంచెం అప్పుడప్పుడు ఒక 10 డేస్కో, వీక్లీ వన్స్ బయటికి వెళ్తూ ఉండండి. కొంచెం బయట కూడా ఉండటం వల్ల మీ మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది అనమాట. మీకు మనసులో కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఈరోజు నేను కొంచెం హ్యాపీగా గడిపాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది, చూసారా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడైతే పాజిటివ్గా వస్తుందో, మీ ఫేస్లో ఒక స్మైల్ వస్తుందో, అండ్ మీరు చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉంటారు అనమాట. మేబీ కొంచెం ఎక్కువ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే మీరు మెడిటేషన్ చేసుకోవటం కానీ, మంచిగా మీకు నచ్చే సాంగ్స్ వినటం కానీ, సో యోగా చేయటం లాంటివి, ఐ థింక్ ఇలాంటివి చేసుకోవటం వల్ల కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎక్కువగా ఇంట్లోనే టైం స్పెండ్ చేయటం వల్ల వచ్చే ముఖ్యమైన 3 ప్రాబ్లమ్స్ ఏంటో నేను క్లియర్గా చెప్పాను. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లంలో లేదా ఈ ఫేస్లో ఎవరైనా ఉన్నట్లయితే రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరు చూసినా కూడాను ఈ వీడియో చాలా మోటివేట్ అవుతారు. అండ్ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఒక లైక్ చేయండి, అలాంటి హైప్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మోస్ట్లీ మన ఛానల్ని ఫాలో అయ్యే ఎవ్రీ సబ్స్క్రైబర్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నమాట. ఒక చిన్న సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా షేర్ చేసేసుకోండి. అండ్ మోస్ట్లీ నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే.